మార్చి 29న 1966 మార్చి 29న జన్మించారు. 1999 సెప్టెంబర్ 4 అంటే వాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. నిజాం కళాశాల నుండి BA మరి పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MA కూడా పూర్తి చేశారు. రెండింటిలోనూ విశేషం ఏంటంటే ప్రప్రథముడుగా చేసుకుంటున్నాం. స్వాగతం సార్, సుస్వాగతం. గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తుంది ఉమేష్ చంద్ర 26వ వర్ధంతి సభ. ధన్యవాదములు సార్. వెల్కమ్ సార్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఎవరి సీట్లో వాళ్ళు ఆశీనులు కావాల్సిందిగా మరీ కోరుతున్నారు. కూడా విచ్చేశారు గౌరవనీయ మంత్రివర్యులు, అట్లాగే ఎమ్మెల్సీ ఆల్పాటి రాజన్. గౌరవనీయ మంత్రివర్యులు అలాగే శ్రీమతి ఉమేష్ చంద్ర గారు, అలాగే గౌరవనీయ ప్రయాణిస్తూ
కాల్చి మళ్ళీ కాలిపోగా దూరంగానూ కాల్చినాడండి రావుడు. అళ్ళు దగ్గరకు వచ్చి సబ్ కలెక్టర్ గారు, శ్రీమతి ఉమేష్ చంద్ర గారు, ఆల్పాటి రాజా గారు, మన డిఎస్పీ గారు అందరూ కూడా ఆ పేదలకు దుప్పట్లు అందజేస్తూ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు దయచేసి నెట్టుకోవద్దు, ఎవరో కూడా వరుసలో రండి, వరుసలో రండి బాబు, వరుసలో రండి, క్రమశిక్షణతో రండి. ప్లేస్ మినిస్టర్ నాదేంద్ర మనోహర్ గారికి, ఈ కార్యక్రమం గురించి చూసుకుంటున్న సబ్ కలెక్టర్ సంజనా సింహ గారికి, డిఎస్పీ గారికి, మరియు ఇక్కడ ఉమామహేశ్వరరావు గారికి, భుజంగరావు గారికి, కుటుంబ సభ్యులు, సిబ్బంది, సహచర సిబ్బంది ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారో వారిని స్మరించుకుంటూ, వారిని చేసిన మంచి పనులు తలుచుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. చంద్రబాబు ఉమేష్ చంద్ర గారు 20 సంవత్సరాల క్రితం దేశానికి ప్రజలకు అత్యుత భావంతో దేశ అధికారిగా ఉన్నత స్థాయికి సేవాభావాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఆయన ఆ రోజు హైదరాబాద్లో ఆ విధంగా వివరించడం, ఈ రోజుకి ఒక్కొక్కరు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకెళ్లే విధంగా మన జనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా సమాజం మొత్తం మేము ఆ రోజు గుర్తు చేసుకునే మధ్య ఆ స్థాయిలో అధికారి అనునిత్యం సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొని ప్రజలకి చక్కటి పరిపాలన మరియు పేద ప్రజలకు అందించాల్సిన ధైర్యం, సామాన్యుడికి అందించాల్సిన ధైర్యం ఆయన స్వయంగా నిలబడి ఆయన్ని కోరుకోవడం అనేది నిజంగా మనం చాలా దురదృష్టంగా భావించాలి. ఒక సందర్భంలో స్లైడ్లో ప్రభావం ఎక్కువ సందర్భంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అందరికన్నా ముందు ఏ పోస్టింగ్ వచ్చినా సరే ఆ ప్రాంతాల్లో వెళ్ళి నక్సలిజంని అరికట్టించడానికి సమాజానికి ఉపయోగపడే విధంగా తీసుకున్న చర్యలు మనందరం కూడా గర్వించాల్సింది. ఈరోజు వారి సతీమణి రాణి గారు పశ్చిమగోదావరి జిల్లాగా అక్కడ ఉన్న ప్రజానికానికి గతంలో ప్రజలు వచ్చినప్పుడు కానివ్వండి, ఏ విధంగా ఉమేష్ చంద్ర గారు సమాజం కోసం అంకిత భావంతో పనిచేశారు, ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఈరోజు నాగరాణి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరూ సందర్భంగా మాకు ఈ అవకాశం జనాల్లో కల్పించారు. ఆయన్ని యువత ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా తీసుకుని ఏ విధంగా ఆయన అద్భుతమైన చదువులు చదివి గోల్డ్ మెడలిస్ట్గా రోజున ఏ డిగ్రీ తీసుకున్నా కూడా ప్రత్యేకంగా సమాజానికి ఉపయోగపడాలనే భావనతో ఆయన ఈరోజు ఆయన్ని మనం గుర్తు చేసుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం అందరికీ మధ్యలోనే కదా దాదాపు 25 సంవత్సరాల క్రితం మంచి వ్యక్తియే కాకుండా ప్రభుత్వం సమాజం అదైనటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి ఎక్కడికి వెళ్ళినా సమాజం ముఖ్యం, సమాజం యొక్క అభివృద్ధి ముఖ్యం. సమాజంలో శాంతి భద్రతలు ఎప్పుడైతే కాపాడగలుగుతామో
నాడు ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి ఆ రోజు 2000 సంవత్సరంలో ఆయన్ని 99లో ఆయన్ని కోల్పోయినప్పుడు మేము మంత్రిగా ఉన్నాం. మరి అందరూ కూడా ఉలిక్కిపడ్డాం. ప్రభుత్వమే కాదు, సమాజం అందరూ కూడా ఉలిక్కిపడ్డాం. ఎందుకంటే అప్పటికే ఆయనకి సమాజంలో ఒక పేరు, అధికారిగా ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి. ఆ రోజున ఆ దుస్సంఘటన 25 సంవత్సరాలైనా కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయం. ఆయన విగ్రహాలని హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఆవిష్కరించుకున్నారు. ఆయన విగ్రహాల అవసరం లేనటువంటి ప్రతి ఒక్క మనిషి ఉదయంలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా స్థానం ఎత్తుకున్నటువంటి ఉగ్రవాదాన్ని కానీ, నక్సలిజం కానీ, శాంతి పద్ధతులు ఎక్కడ విఘాతం జరిగినా కూడా ఆనాడే కడపలో, పులివెందల్లో శాంతి పద్ధతులను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం పొందినటువంటి సందర్భం. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే సామాన్య పౌరుడిని ఏ రకంగా చూసేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా అదే రకమైనటువంటి గౌరవం అందరికీ పొందాలని ఆ రకంగా శాంతి పద్ధతుల్లో కాపాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మరి వారి ఆత్మశాంతి చెప్పారని, అదే సందర్భంలో వారి సత్యమణి నాగరాణి గారు కూడా వివిధ స్థాయిల్లో పనిచేయడమే కాకుండా నిజంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసిన ఈ మధ్య వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన సేవలు ఎవరు మర్చిపోవడం చెప్పండి. ఆ రకంగా ఎక్స్పాన్షన్ పాలిటెక్నిక్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పాలిటెక్నిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడడానికి అమ్మాయి మీరు అందరికీ కూడా అంటే ఒకటి కాదు భాష కుటుంబం మొత్తం కూడా ఆయన ఆయన ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ప్రతి అడుగు కూడా ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఈ రోజున ఈ సమాజ గౌరవాన్ని, సమాజంలో మనం నిజమైన భాగస్వామ్యం ఉండాలి అంటే ఏ రకంగా ఉండాలి అనే దానికి వీళ్ళిద్దరు కూడా ప్రతీకులు అని చెప్పేసి సభ్యులకి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా, వృత్తిపరంగా సాంస్కృతిక వారి వివిధ ఆశయాల్ని నెరవేర్చేందుకు మీరు ఉండాలని గౌరవం ఈ యొక్క సేవల మధ్య ఉపయోగపడాలి. ఆయన ఆలోచనల్ని పుచ్చుకొని మీరు నడవాలి అని పక్కన నిల్చుంటే కదా మమ్మల్ని దాటుకోవడమో అన్నటువంటి సమయం వెయిట్ చేస్తాం.